సిరీస్ లో సమంగా ఉన్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది. రూట్ బాధ్యతాయుత బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన వేళ తొలి రోజును ఇంగ్లాండ్ సంతృప్తిగా ముగించింది. అలాగని టీమిండియా పెద్దగా వెనుకబడేం లేదు. ఇంగ్లీష్ జట్టు దూకుడును అడ్డుకోగలిగిన గిల్ బృందం రెండో రోజు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తే బలంగానే పోటీలో ఉండొచ్చు. రెండో టెస్ట్ లో ఓటమి చవి చూసిన ఇంగ్లాండ్ బజ్ బాల్ కు విరామమిస్తూ లార్డ్స్ లో నెమ్మదిగా ఆడింది. స్ట్రోక్ ప్లేను అటకెక్కించిన ఆ జట్టు స్ట్రైక్ రేట్ కష్టంగా 3 దాటిందంతే. పంత్ గాయంతో మైదానాన్ని వీడడం భారత్ ను కలవరపెడుతోంది. ఇక భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు తొలి 2 టెస్టులకు భిన్నంగా మొదలైంది. దూకుడైన ఆట లేదు, పరుగుల జోరు లేదు. మందకొడి పిచ్ పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు స్టోక్స్ క్రీజ్ లో ఉన్నాడు. ఇక పోప్ బాగా రాణించాడు. నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఉదయం సెషన్ లో భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. ఇక ఊహించినట్లే ఈ మ్యాచ్ కు భారత్ ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోలేదు. బూమ్రా జట్టులోకి వచ్చాడు. జట్టులో టీమిండియా చేసిన ఏకైక మార్పు ఇదే. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బజ్ బాల్ సెకండ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. భారత పేస్ త్రయం బూమ్రా, ఆకాశ్దీప్, సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను పరీక్షించారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. తొలి 2 వికెట్లను అందించాడు. ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ రాలీ తొలి గంటలో భారత పేస్ ను తట్టుకుని నిలిచారు. 13 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు 39 పరుగులు, 0 వికెట్స్. ఇక బూమ్రా 2 ఎండ్ల నుంచి బౌలింగ్ చేశాడు. అతన్ని ఎదుర్కొని పరుగులు చేయడం ఆదిత్య జట్టు బ్యాటర్లకు కష్టమైపోయింది. కానీ బూమ్రాకు వికెట్లు మాత్రం దక్కలేదు. అయితే గిల్ నితీష్ ను బరిలోకి దించడం సత్ఫలితాన్నిచ్చింది. అతడు ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి భారత్ ను సంబరాల్లో ముంచెత్తాడు. తొలి వికెట్ రావడమే అదృష్టం. నితీష్ షార్ట్ బంత్ డకెట్ గ్లోవ్స్ ను ముద్దాడుతూ వెళ్లి లెగ్ సైడ్ వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది. క్రాలీని మాత్రం ఓ చక్కని బంతితో అవుట్ చేశాడు నితీష్. లేట్ గా స్వింగ్ అయి స్ట్రైట్ అయిన బంత్ కి క్రాలీ ఎడ్జ్ తో పంత్ కు చిక్కాడు. ఆ తరువాత చక్కగా బ్యాటింగ్ చేసిన రూట్ పోప్ లంచ్ వరకు మరో వికెట్ పడనివ్వలేదు. అయితే ఈ సెషన్ లో ఇంగ్లాండ్ బజ్ బాల్ కు భారత్ చెక్ పెట్టింది. సాధారణంగా దూకుడైన ఆటతో పరుగులు రాబట్టే ఆ జట్టు 3.32 రన్ రేట్ తో మాత్రమే పరుగులు చేయగలిగింది. 2022లో మెక్కల్లం కోచ్ గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్ లో ఆ జట్టు అతి తక్కువ రన్ రేట్ ఇదే. ఇక తొలి సెషన్ లో 2 జట్లు సమంగా నిలవగా రెండో సెషన్ లో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. పట్టుదలగా నిలిచిన రూట్, పోప్ అజేయంగా సెషన్ ను ముగించారు. ఈ జంట చాలా సహనంతో బ్యాటింగ్ చేసింది. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ సెషన్ లో కూడా వేగంగా పరుగులు రాలేదు. జాగ్రత్తగా ఆడిన బ్యాటర్లు 24 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేశారు. రూట్, పోప్ సాంప్రదాయ శైలిలో ఆడారు. రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. షాట్ల కోసం తొందరపడలేదు. ఆఫ్ స్టంట్ లోగిరిలో బంతులను వదిలేశారు. నితీష్ బౌలింగ్ లో ఫైన్ లెగ్ లో బౌండరీతో రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందుకు అతడు 102 బంతులు ఆడడం గమనార్హం. అతడికి అండగా నిలిచిన పోప్ మరింత జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 153 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి నిలిచింది. ఈ సెషన్ లో ఒక్క వికెట్ పడగొట్టలేకపోయిన భారత్ కు పంత్ గాయంతో మైదానాన్ని వీడడం పెద్ద దెబ్బ. అయితే టీ తర్వాత తొలి బంత్ కి వికెట్ పడగొట్టి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు జడేజా. కాస్త తిరిగిన బంత్ కి పోప్ ఎడ్జ్ తో వికెట్ కీపర్ జురెల్ కు చిక్కడంతో 109 పరుగుల వద్ద మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే ఇంగ్లాండ్ కు మరో దెబ్బ. బ్రూక్ ను బూమ్రా బౌల్డ్ చేయడంతో ఆ జట్టు 172 పరుగులతో 4 వికెట్లు కోల్పోయి నిలిచింది. వెంటనే మరో వికెట్ పడగొట్టి ఉంటే తొలి రోజు భారత్ పరిస్థితి భిన్నంగా ఉండేదే. కానీ చక్కని బ్యాటింగ్ ను కొనసాగించిన రూట్ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. స్టోక్స్ కూడా పట్టుదలగా నిలబడ్డాడు. ఎన్నో బంతులు వదిలేశాడు. సింగిల్స్ తో సంతృప్తి పడ్డాడే గాని ధాటిగా ఆడేందుకు ప్రయత్నించలేదు. రూట్ కూడా అంతే. ఇక సింగిల్స్ తోనే ముందుకు సాగాడు. కానీ జడేజా బౌలింగ్ లో ఓ స్లాగ్ స్వీప్ తో 4 సాధించాడు. క్రమంగా 90కి చేరుకున్నాడు. గిల్ బౌలర్లందరినీ ఉపయోగించిన ఈ భాగస్వామ్యాన్ని మాత్రం విడదీయలేకపోయాడు. ఇక భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ నోట తెలుగు మాటలు వినిపించాయి. ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్, క్రాలీ కుదురుకుపోతున్న సమయంలో ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బరిలో దించాడు గిల్. చక్కని బంతులతో ఒకే ఓవర్ లో వీళ్ళిద్దరిని పెవిలియన్ చేర్చాడు నితీష్. మ్యాచ్ లో నితీష్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో అతడిని మెచ్చుకుంటూ బాల్రా మామా అని గిల్ అన్నాడు. తర్వాత బాగుందిరా మామా అని ఇంకోసారి అన్నాడు. ఈ మాటలు స్టంప్ మైక్ లో వినిపించాయి. శుభ్మన్ కు మనోడు తెలుగు నేర్పించేశాడని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. ఇక టీమిండియాకు ఆందోళన కలిగించే విషయం వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడడం. ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో రెండో సెషన్ సందర్భంగా అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. 34వ ఓవర్లో బూమ్రా బంతిని ఎడమవైపు దూకుతూ ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు. అతడు మైదానంలో చికిత్స తీసుకోవడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. తర్వాత పంత్ వికెట్ కీపింగ్ ను కొనసాగించేందుకు ప్రయత్నించాడు. కానీ నొప్పి తీవ్రం కావడంతో అతడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బూమ్రా ఓవర్ పూర్తయ్యే
అయ్యాక మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్ గా వచ్చిన జురెల్ బ్యాటింగ్ చేయలేడు. సూపర్ ఫామ్ లో ఉన్న పంత్ బ్యాటింగ్ కు రాకపోతే భారత్ కు ఒక బ్యాటర్ తక్కువ అవుతాడు. అది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. చూడాలి మరి.